నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నా, కానీ నీవు కొన్నింటిని నీ జీవితంలో విడిచిపెట్టాలి. నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టగలిగినట్లయితే, వాటిని విడవగలిగినట్లయితే, ఈ క్షణమే నా హస్తము నీ మీద చాపబడుతుంది, నా రాజదండము నీ వైపు చూపబడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ విధంగా అబ్రామును దేవుడు ఆశీర్వదించబోయే ముందు ఏమి విడవమన్నాడు అంటే, దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ వాక్యమును బట్టే కదా, ఈ వాగ్దానమును బట్టే కదా, ఈ మాటలను బట్టే కదా, ఈ వాక్యమునకు లోబడే కదా మీ ప్రాంతాల్లో మీ కొరకు సేవ చేయుచున్నటువంటి సేవకులు సమర్పణలకు లోబడే కదా మీ కొరకు సేవ చేయించు ఉంటున్నారు. సమర్పణతో అందరినీ విడిచిపెట్టి, ఒకప్పుడు భయంకరమైనటువంటి అనుభవాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యానుసారముగా తల్లిదండ్రిని విడిచిపెట్టి, పుట్టిన స్వదేశాన్ని విడిచిపెట్టి, సొంత గ్రామమును విడిచిపెట్టి, అయిన వారిని, బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, ఆస్తులను అన్నిటినీ కూడా, పుట్టిన స్వదేశాన్ని కూడా విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, అయిన వారందరినీ కూడా విడిచిపెట్టి, స్నేహితులను, శ్రేయోభిలాషులను విడిచిపెట్టి, ఈ ముఖం తెలియనటువంటి ప్రాంతానికి వచ్చి దేవుని కొరకు ఆ యొక్క ఉన్నా లేకున్నా ఆ పరిచర్యలో కష్టమైన, నష్టమైన, తిన్నా తినకున్నా, దేవుని కొరకు కష్టమైన, నష్టమైన సరే, నింద అవమానాలు కలిగినా బ్రతుకుతున్నది దేనికోసం? దేవుడు చెప్పినటువంటి ఈ మాటకు లోబడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందులో సమర్పణ ఉంది, ఇందులో త్యాగం ఉంది, ఇందులో ప్రతిష్ట ఉంది. కాబట్టి అందుకు దేవాది దేవుడు ఈ ప్రాంతంలో సేవకులను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. వారి ద్వారా, వారి ప్రార్థనల ద్వారా మిమ్ములను కూడా ఆశీర్వాదానికి దేవుడు నడిపిస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవే నీ జీవితంలో కూడా ప్రభు మాటకు లోబడి, ప్రవచనానికి లోబడి, దేవుని మాటలకు విధేయుడవై, నీవు కూడా దేవుని మాటకు విధేయుడవై దేవుని వైపు నీవు తిరిగినట్లయితే, ఆయన మాటకు నీవు సంకోచము లేకుండా లోబడినట్లయితే, దేవుడు తక్షణమే నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ సమయములో నా తండ్రి దేవుడు, నా బిడ్డలారా, నా దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించాలని నిన్ను చూస్తూ ఉంటున్నాడు. కానీ నా దేవుడు నిన్ను, నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను అభివృద్ధి పరచాలని అనుకుంటున్నాడు. కానీ నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. కానీ నిన్ను గొప్ప వాడిగా చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ ఆశీర్వాదానికి ఆటంకమైన అనుభవం ఏదో నీలో ఉంది. కాబట్టి నీవు ఆశీర్వదించబడలేకపోతుంటున్నావు. అయితే ఈ సమయమందు నిన్ను నీవు పరిశీలన చేసుకొని, నిన్ను నీవు ఆత్మ పరిశీలనగా నీవు పరిశీలించినట్లయితే, నీ జీవితంలో ఆశీర్వాదం పొందకుండా ఏ అనుభవం అయితే కారణమై ఉందో దానిని నీవు విడిచిపెట్టినట్లయితే, ఏ మూఢాచారాలను బట్టి, ఏ సహవాసాలను బట్టి, ఏ పాపములను బట్టి, ఏ అతిక్రమములను బట్టి, ఏ పరిస్థితులను బట్టి, ఏ రుగ్మతలను బట్టి
దీవించబడలేకపోతున్నావో, ఆశీర్వదించబడలేకపోతుంటున్నావో, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ అవిధేయురాలివై నీ బ్రతుకును ఈడుస్తూ నేటి దేవుని దీవెనకు నువ్వు నోచుకోకుండా బహు దుర్భరమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఈ సమయంలో నా ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మనసు మార్చుకొని, నీ అతిక్రమములను మార్చుకొని, నీ 3 ఆచారాలు, ఏ ఆచారాలతో నువ్వు నిర్బంధించబడ్డావో ఆచారాలను వదులుకొని నీవు ప్రభు వైపు తిరగగలిగినట్లయితే, ప్రభు మాటకు, ప్రభు వాక్యమునకు, ఆ దేవాది దేవుడు వైపు నువ్వు చూడగలిగితే, ఆ మాటకు నీవు, ఆ పిలుపుకు నీవు లోబడగలిగితే, నా ప్రభువు యొక్క హస్తము నీ మీద చాపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం నీవు పొందుకోగలుగుతావు. అప్పుడు నీకు దీవెన, నీ కుటుంబమునకు ఆశీర్వాదం, నీ జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో క్షేమము. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి నీవు ప్రభువైన దేవుని మాటకు నీవు లోబడాలని, ఎప్పుడైతే నీవు లోబడగలుగుతావో అప్పుడే నీవు ఆశీర్వాదం పొందగలుగుతావు అని ఈ సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మరి ఒక పర్యాయం కలవడానికి, అంతవరకు అందరికి కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయగలరని ప్రభు నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.